చాలా గ్యాప్ తర్వాత ఆ హీరో ఓ పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. త్వరలో ఆయన నటించిన మరొక మూవీ రిలీజ్ కాబోతోంది. ఇంకో మూవీ మేకింగ్ ఫైనల్ స్టేజ్లో ఉంది. అయితే కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇస్తానని, వీలైతే ప్రొడ్యూస్ చేస్తాను తప్ప యాక్టింగ్ చేయనంటున్నారు పవర్ స్టార్. కానీ ఆయన మరో కొత్త ప్రాజెక్టుతో తెర మీద కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కి స్పెషల్ ఇంట్రెస్ట్. వీళ్ళిద్దరి కాంబోలో 2000 సంవత్సరంలో బద్రీ మూవీ వచ్చింది. ఆ పిక్చర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. 2012లో తీసిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా అప్పుడున్న పరిస్థితుల్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ పవన్ యాక్టింగ్, పూరి డైరెక్షన్ లోని ఎనర్జీ, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అభిమానులు ఈ జోడీ నుంచి మరో బిగ్ బ్యాంగ్ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన సినిమా కెరియర్ తో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాల షూటింగ్ ను పూర్తి చేసిన ఆయన కొత్త ప్రాజెక్టుల విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ జనసేన పార్టీ కార్యక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా యాక్టింగ్ కి కాస్త గ్యాప్ ఇస్తాను అని, వీలైతే ఏదైనా సినిమాకి ప్రొడ్యూసర్ గా చేస్తాను అన్నారు పవన్. అయితే రాజకీయ బాధ్యతల తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసే అవకాశం ఉందని, అప్పుడు పూరి జగన్నాథ్ తో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఈ కాంబినేషన్ మళ్లీ సెట్ అయితే అది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రావడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ తో కొత్త సినిమా కోసం పూరి ప్లాన్ చేస్తున్నారనే గాసిప్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడంతో కొత్త ప్రాజెక్టుపై ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి.